హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టేల్స్ టు టీచ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి స్కూల్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? బ్లాక్ బోర్డ్ మీద డయాగ్రామ్ వేసి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే ఏదైనా డిజిటల్ స్క్రీన్ మీద ఆ పార్ట్స్ అన్నీ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి లెసన్స్ మీద ఆసక్తి చూపించడం అనేది కష్టం అవుతుంది. కానీ ఇదే లెసన్ని, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ద్వారా నేర్చుకుంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. సో ఆ స్టోరీ పేరు హలో డాక్టర్. ఈ హలో డాక్టర్ అనే చిన్న స్టోరీ ద్వారా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉండే పార్ట్స్ పేర్లు ఈ స్టోరీ ద్వారా ఎలా తెలుస్తాయంటే, బంటి కాయిన్ మింగేసిన తర్వాత డాక్టర్ లవంగం బంటిని చెకప్ చేస్తూ ఫస్ట్ కాయిన్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అనే దగ్గర మొదలుపెట్టి ఆ కాయిన్ చివరికి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అనే దాకా బాడీ పార్ట్స్ అన్నిటితోటి మాట్లాడుతూ వెళ్తారనమాట. సో అలా మాట్లాడేటప్పుడు వాటి పేరు పెట్టి పిలుస్తాడు కాబట్టి వాటి పేర్లు మనకి పరిచయం అవుతాయి. సో అలా పిలిచే మొట్టమొదటి పేరు ఏంటంటే బక్కల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీలో టీత్ ఉంటాయి, పళ్ళు ఉంటాయి. సో ఆ పళ్ళతోటి మనం ఫుడ్ని గ్రైండ్ చేస్తాం, చూ చేస్తాం, నములుతాం. గ్రైండ్ అంటే చిన్న చిన్న పీసెస్ కింద చేస్తాం, టేర్ చేస్తాం. ఏదైనా నాన్ వెజ్ లాంటి వాటిని, మీట్ని మనం టేర్ చేస్తాం. సో ఇలాంటి పనుల్ని మనం బక్కల్ క్యావిటీ చేస్తుంది అనమాట పళ్ళ సహాయంతో. సో ఇంకొక ఫంక్షన్ ఏంటంటే బక్కల్ క్యావిటీది సలైవాని రిలీజ్ చేయడం. ఈ సలైవా అనేది రిలీజ్ చేయడం ద్వారా ఫుడ్ని మెత్తగా చేయటం, లేకపోతే అందులో ఉండే కొన్ని కార్బోహైడ్రేట్స్ లాంటి వాటిని అరిగించుకోవటం అనేది చేస్తుంది అనమాట. సో ఇది బక్కల్ క్యావిటీ ఫంక్షన్. ఇప్పుడు ఈసోఫాగస్ ఏం చేస్తుంది? సో కాయిన్ బక్కల్ క్యావిటీ దగ్గర నుంచి ఈసోఫాగస్ దగ్గరికే కదా వెళ్తుంది. సో ఈసోఫాగస్ ఏం పని చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. దీన్ని స్టోరీ ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, బక్కల్ క్యావిటీకి ఈసోఫాగస్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు బక్కల్ క్యావిటీ ఏమంటుంది? నేను చాలా పనులు చేస్తాను, ఫుడ్ని నములుతాను, కొంచెం కార్బోహైడ్రేట్స్ని అరిగించుకుంటాను, నువ్వేం చేస్తావు? ఫుడ్ని కిందకు పంపిస్తావు అంతేనా అని చెప్పి వెటకారం ఆడుతుంది అనమాట. నిజంగా కూడా ఈసోఫాగస్ చేసే పని ఏంటంటే దేన్ని అరిగించుకోదు, బక్కల్ క్యావిటీ నుంచి వచ్చిన ఫుడ్ని జాగ్రత్తగా స్టమక్ దగ్గరికి పంపిస్తుంది అనమాట. సో అది ఇట్స్ ఎ ట్యూబ్ కాబట్టి, ఒక గొట్టం లాంటిది కాబట్టి దాని పని ఏంటంటే బక్కల్ క్యావిటీ దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ని స్టమక్ ద్వారా అందంగా చేరవేయటం ఈసోఫాగస్ పని. కానీ అది చాలా ముఖ్యమైన పని. ఈసోఫాగస్ దగ్గర నుంచి కాయిన్ స్టమక్ దగ్గరికి వెళ్తుంది కదా. సో ఆ స్టమక్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ స్టమక్తో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ మాటల ద్వారా మనకి స్టమక్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? సో స్టమక్ చాలా కోపంగా ఉంటుంది కదా, మీరు బుక్ చదివి ఉంటారు కాబట్టి. స్టమక్ చాలా కోపంగా ఉంటుంది. డాక్టర్ గారు అడిగినప్పుడు చాలా ఫ్రస్ట్రేటెడ్ టోన్లో సమాధానం ఇస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనకి ఏమర్థం అవుతుందంటే, స్టమక్లో మనకి యాసిడ్ ఉంటుందన్నమాట. సో ఈ యాసిడ్ అనేది బ్యాక్టీరియాని చంపడానికి, మనం తినే ఫుడ్లో ఉండే బ్యాక్టీరియాని చంపడానికి యూజ్ అవుతుంది. ప్లస్ కొంచెం ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో స్టమక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం తినే చాలా రకాల ఫుడ్ మెటీరియల్స్లో చాలా భాగం మనకి స్టమక్లోనే డైజెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి స్టోరీలో స్టమక్ యొక్క ఫంక్షన్స్ అనే వాటి మీద కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, సో స్టమక్ని అడిగినప్పుడు కాయిన్ని కిందకి పంపేశాను, చోటుని అడగండి అని చెప్తుంది కదా. సో చోటు ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. సో పేరుకి చోటు స్మాల్ ఇంటెస్టైన్ అయినప్పటికీ కూడా ఇది చేసే పనులు ఇన్ని కావు. సో స్మాల్ ఇంటెస్టైన్ చేసే పనులు ఏంటంటే, మనం తినే ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనే వాటిని అరిగించుకుంటుంది. అరిగించుకోవడమే కాకుండా అరిగించుకున్న డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ని మొత్తం కూడా బాడీకి అందేలాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ బై స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ కదా అందిని చిన్న చూపు చూడొద్దు. ఇది ఆల్మోస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది మన పొట్టలో చిన్నదే ఉంటుంది, కానీ దీన్ని సాగదీస్తే ఒక 20 feet వస్తుందన్నమాట. అంటే 20 అడుగులు. 3 ప్రభాసుల్ని మనం వరుసగా నుంచోబెడితే ఒకళ్ళు ఎంత హైట్ ఉంటారో అంత హైట్ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుందన్నమాట. కానీ అది చుట్టుకొని ఉండటం వల్ల, చాలా చిన్నగా ఉండడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్ అని పేరు వచ్చింది. సో కాయిన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పని కూడా అబ్జార్ప్షన్. అంటే ఏంటంటే
మనం తిన్న ఫుడ్లో అరిగిపోయిన న్యూట్రియంట్స్ని మన బాడీకి అందజేయడానికి లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తుంది అనమాట. సో అందులో వాటర్ అండ్ మినరల్స్ వీటిని లార్జ్ ఇంటెస్టైన్ అనేది అబ్జార్బ్ చేసుకొని మన బాడీకి అందజేస్తుంది అనమాట. సో దీని ఫంక్షన్స్ అది. సో చివరిగా కాయిన్ అనేది రెక్టమ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. సో రెక్టమ్ ఫంక్షన్స్ ఏంటనేది మనకు ఎలా అర్థమవుతుంది స్టోరీ ద్వారా? సో డాక్టర్ గారు లార్జ్ ఇంటెస్టైన్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు రెక్టమ్ డాక్టర్ గారిని పిలిచి, డాక్టర్ కాయిన్ అరగదని మీకు తెలుసు కదా, ఇది మెటల్ అని మీకు తెలుసు కదా, సో అలా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమైనా నా దగ్గరికి వచ్చి ఆగాలని మీకు తెలుసు కదా అని చెప్పి డాక్టర్తో అంటుందన్నమాట. సో దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనం ఏదైనా ఫుడ్ని తిన్నప్పుడు అందులో డైజెస్ట్ అయిపోగా మన బాడీకి అవసరం లేనిది లేకపోతే సరిగ్గా డైజెస్ట్ అవ్వని మెటీరియల్ ఏదైనా ఉంటే కనుక అది రెక్టమ్ దగ్గరికి వచ్చి ఆగుతుందన్నమాట. సో అది ఆ రెక్టమ్ దగ్గరికి వచ్చి ఆగిన అన్డైజెస్టెడ్ ఫుడ్ని మనం స్టూల్ లేదా ఫీసిస్ అంటాము. సో అది మనకి యానస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి మన బాడీ పార్ట్స్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఈ స్టోరీ ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ హలో డాక్టర్ స్టోరీ ద్వారా మనం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి, దాంట్లో ఉండే పార్ట్స్ గురించి, అవి చేసే పనుల గురించి మనం చాలా ఈజీగా అర్థం చేసుకున్నాం కదా. సో ఇలానే సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్లో రకరకాల కాన్సెప్ట్స్ని మనం చాలా అందంగా అర్థమయ్యే విధంగా, గుర్తుండిపోయే విధంగా మనం స్టోరీస్ ద్వారా నేర్చుకోవచ్చు. సో అలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఇలాంటి స్టోరీ బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. Thank you so much.